హాయ్ అండి, మా హోటల్లో చేసే ఇడ్లీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గుండుపప్పు నానబెట్టుకోవాలండి. నేనైతే 1 కిలో గుండుపప్పు అయితే నానబెట్టుకున్నాను. దీన్ని 4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని గ్రైండర్లో వేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోకి 1 కిలో గుండుపప్పుకి 4 కిలోల వరకు ఇడ్లీ రవ్వ అండి. దీన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకుని దీన్ని కూడా ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత పప్పు కూడా నలిగిపోయింది, తీసేసుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా ఇలాగ వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఆ పప్పులో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా నేను నైటే కలిపేస్తానండి. ఒకవేళ మీకు పులుస్తుంది అనుకుంటే కనుక మార్నింగ్ కలుపుకోవచ్చు. ఈ విధంగా అయితే గట్టిగా పిండేసి వాటర్ లేకుండా వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే చేస్తానండి. నైటే కలిపేసి పెడితే పొద్దుటి కల్లా పిండి బాగా నానుంటుంది. దానివల్ల ఇడ్లీ కూడా బాగా పొంగుతాయండి, బాగా వస్తాయి. ఇడ్లీకి మేము ఏ ఇడ్లీ రవ్వ వాడతారనేసి చాలా మంది అడుగుతున్నారండి. మేము లక్ష్మి ఇడ్లీ రవ్వ వాడతామండి. అది కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకోండి. దాంతో ఇడ్లీ చేస్తే కనుక ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయండి, స్పాంజ్ లాగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా ఇడ్లీ బాక్స్ లో వాటర్ వేసుకుని ఇలాగ రేకుల పైన ఇడ్లీ క్లాత్లు కూడా వేసుకున్నానండి. తడిపేసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇడ్లీ వేసేలోపు నీళ్లు మరుగుతాయండి. దానివల్ల ఇడ్లీ తొందరగా వచ్చేస్తుంది. రాత్రి కలిపెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలాగే ఇడ్లీలాగా వేసేసుకున్నాను. ఇడ్లీ అయితే మనకి 15 నిమిషాలు టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటానండి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.